నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను పర్యాటక శాఖ మరియు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. పర్యాటక అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరి మాస్ కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచన. మార్చి 23న రాయలసీమ మాలల సింహగర్జనను జయప్రదం చేయండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చిన మాల జేఏసీ నాయకులు. తిరుపతి శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత VMD పరీక్షలు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రత పరీక్షలు చేసుకోవాలి. డాక్టర్ సుకుమార్ సూచన. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్గా రాష్ట్రపతి నుండి అవార్డు అందుకున్న శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి అంగన్వాడీ టీచర్ బుజ్జమ్మ అభినందించిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను పర్యాటక శాఖ మరియు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, DFO పి వివేక్తో కలిసి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాను ఎకో టూరిజం ప్రమోషన్ కోసం హబ్ అండ్ స్పోక్ మోడల్ పద్ధతిలో చేపట్టి పేద వర్గాల చేతి వృత్తుల కళాకారులు, హ్యాండీక్రాఫ్ట్స్ మెన్ తదితరులకు జీవనోపాధి కల్పించే దిశలో వనప్రసాదిని కొనసాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రచందనం మొక్కలకు జియో ట్యాగింగ్, ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలు, ఎకో టూరిజం ప్రమోషన్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ఎర్రచందనం మరియు వాటి ఉత్పత్తులు ముఖ్యమైన అంశాలని, ప్రజల్లో ప్రతి ఒక్కరిలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన మరియు బాధ్యత కలిగేలా అన్ని వర్గాల వారిని కమ్యూనిటీ భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టి సుస్థిరమైన అభివృద్ధి సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను గుర్తించి పర్యాటక శాఖ మరియు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటుగా చేతివృత్తుల వారికి మరియు హస్తకళాకారులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడానికి అటవీ మరియు జిల్లా పర్యాటక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక శాఖ ద్వారా కళ్యాణి డ్యాం, జూ పార్క్ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ RD రమణ ప్రసాద్కు సూచించారు. చేతివృత్తుల వారికి మరియు హస్తకళాకారులకు ఎర్రచందనంతో వివిధ రకాల బొమ్మలు తయారు చేసి వారు విక్రయించుకోవడానికి పర్యాటక ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 4వ దీక్షాంత సమారోహం కాన్వకేషన్ మార్చి 20 గురువారం నాడు నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య GSR కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 4వ దీక్షాంత సమారోహం కాన్వకేషన్ తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మార్చి 20వ తేదీ గురువారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కులపతి ఆచార్య GSR కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య GSR కృష్ణమూర్తి మార్చి 20 గురువారం నాడు ఉదయం 10 గంటల నుండి మహతి ఆడిటోరియంలో జరగబోయే విశ్వవిద్యాలయ 4వ దీక్షాంత కార్యక్రమం గురించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ కులాధిపతి పద్మభూషణ్ బిరుదాంకితులు విశ్రాంత IAS అధికారి N గోపాలస్వామి అధ్యక్షత వహించనున్నారు. ముఖ్య అతిథిగా పద్మశ్రీ బిరుదాంకితులు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పూర్వ కులాధిపతులు, ఆర్థికవేత్త, సంస్కృత విద్వాంసులు డాక్టర్ VR పంచముఖి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య GSR కృష్ణమూర్తి అతిథులకు స్వాగతం పలుకుతారని తెలియజేశారు. అదేవిధంగా బాల్యం నుండే విద్యార్థులకు బాలకేంద్రాల ద్వారా సంస్కృతాన్ని ప్రతి శనివారం, ఆదివారం ఉచితంగా విశ్వవిద్యాలయం ద్వారా నేర్పించడం జరుగుతోందని, ఈ సంవత్సరం 2242 మంది బాలలు ఈ కేంద్రం ద్వారా సరళంగా సంస్కృతాన్ని అధ్యయనం చేశారని తెలియజేశారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా 75 మంది విద్యార్థులు విద్యావారధి PhD పట్టాలను ఛాన్సలర్ చేతుల మీదుగా అందుకోనున్నారు. అలాగే ఆచార్య MA, MSc, BA, BSc, MSc యోగా థెరపీ సర్టిఫికేట్ మరియు
డిప్లొమా ప్రమాణ పత్రాలను విద్యార్థులు అందుకోనున్నారు. మొత్తం ఈ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో అర్హత పొందిన 564 మంది విద్యార్థులు పట్టభద్రులు కానున్నారు. ఈ దీక్షాంత కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. అలాగే విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కంభంపాటి సాంబశివమూర్తి గురువారం జరగబోయే 4వ దీక్షాంత సమారోహం వివరాలను తెలియజేశారు. సంస్కృత అధ్యాపనంలో అగ్రగామిగా ఉన్న తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత భాషాధ్యయనానికి, భారతీయ సంస్కృతి ప్రచారానికి మరింత కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ఓఎస్డి రఘునందన్, ప్రజా సంబంధాల అధికారి ఆచార్య రమేష్, సహ ప్రజా సంబంధాధికారులు డాక్టర్ కనపాల కుమార్, డాక్టర్ బుల్టిదాస్, కన్వీనర్ డాక్టర్ ఎంజి నందనరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ప్రతి విద్యా సంస్థలోనూ కూడా అంతిమైనటువంటి ఫలితాంశం జరిగేది ఈ స్నాతకోత్సవంలోనే. ఈ స్నాతకోత్సవాన్ని మేము దీక్షాంత సమారోహం అంటుంటాం. ఇందులో ముఖ్యంగా మా కులాధిపతులు, వైస్ ఛాన్సలర్ అందరికీ కూడా బిరుదు ప్రదానాలు ఇచ్చి దీక్షితులు చేస్తారు కాబట్టి దీక్షాంత సమారోహం అవుతుంది. ఈ సంవత్సరం మా విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే శాస్త్రి, సమ్మానిత శాస్త్రి అని పిఏ ఆనర్స్ అదొకటి, డిగ్రీ కోర్స్ ఒకటి ఉంది. అలాగే ఒక ఆచార్య అని పీజీ డిగ్రీ కూడా ఒకటి ఉంది. ఇక పైన పిహెచ్డి అవార్డ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటిలోనూ కూడా ఉండే ప్రతి ప్రోగ్రాంలో ఉన్నతమైనటువంటి అంకాలు, సిడిపిఏ ఎక్కువ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఇందులో ప్యూర్ గోల్డ్ మెడల్స్ కూడా ఇచ్చేటువంటి పరిపాటి ఉంది. ఈ సంవత్సరం 4 గోల్డ్ మెడల్స్ ప్యూర్గా ఇచ్చేటువంటివి ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ కూడా విద్యాపీఠ గోల్డ్ మెడల్స్, అలాగే కులాధిపతి గోల్డ్ మెడల్స్, ఇవన్నీ కలిసి కొంచెం ఇంచుమించుగా 42 మందికి గోల్డ్ మెడల్స్ ఇస్తాం. ఈ క్రమంలో మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఒక వివరణ ఉంది. దీంట్లో పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ 75 మంది. సాధారణంగా పిహెచ్డి చాలా ఉన్నతమైనటువంటి ప్రామాణికత కలిగి ఉండాలి. మాకు 26 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటే 50 నుండి సామాన్యంగా ఉంటాయి. ఈ సంవత్సరం 75 ఎందుకు వచ్చాయంటే, యూజీసీ నియమానుసారం 4 ఏళ్లలో పిహెచ్డి అవధి ల్యాప్స్ అయిపోతుంది. కానీ ఈ సంవత్సరం పిహెచ్డి కరోనా రావడంతో ఒకటి, వాళ్ళ న్యూ రెగ్యులేషన్స్ 1-2 సంవత్సరాలు 6 years వరకు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేశారు. అందుచేత 4 ఏళ్లలో ఉండేటువంటి వాళ్ళు సమయం దాటిపోయిందని పిహెచ్డి అన్నీ చేసి పెట్టుకుంటూ కూడా వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ రావడంతో మేము 10 ఇచ్చాం. దాంతో 52 + 20 2 సంవత్సరాలది 72-75 ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి గొప్ప విశేషం. ఇంకా ఒకటి ఏమిటంటే ఆచార్య అనేటువంటి డిగ్రీ ఉంది. మన కాశీ విద్యాపీఠంలో ఆచార్య డిగ్రీ ఉంటుంది. ఆచార్య వినోబా భావే ఆయన ఆచార్య డిగ్రీ. అటువంటి డిగ్రీ ఇచ్చేటువంటి 98 14 శాస్త్రాలు ఇస్తూ ఉంటాం. ఇంకా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా సంస్కృతంతో ఉండేటువంటి ఒక పీజీ ప్రోగ్రాం కూడా ఇక్కడ ఇచ్చేటువంటి. దాంట్లో 14 మంది కంప్యూటర్ సైన్స్లో ఇస్తున్నాం. ఎంఎస్సి యోగా థెరపీలో 18 మందికి ఇస్తున్నాం. అలాగే ఎంఏ ఇన్ హిందీ రాజభాషాధికారంతో మాకు ఎంఏ కూడా ఆ రాజభాషకి వచ్చినటువంటి దాంతో అది కూడా నడుపుతున్నాం. చాలా తక్కువ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఎంతో జాగ్రత్తగా మా హిందీ విభాగం చాలా పీజీ వరకు చెబుతాము. అందులో 18 మందికి ఇస్తున్నాం. ఒక యూనిక్ ప్రోగ్రామ్ మేము చేసాం, ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్. ఇది MAIMT అనేటువంటి ప్రోగ్రాం. అంటే ఏన్షియంట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, దాని మీద మాస్టర్ డిగ్రీ కూడా ఇస్తున్నాం. దాంట్లో కూడా ఈ సంవత్సరం ఒకరికే ఇస్తున్నాం. ఇంకా శాస్త్రి అంటే సాధారణ శాస్త్రి యూజీ ప్రోగ్రాం
ఇది ఈక్వల్ టు బిఏ. అంటే సమ్మానిత శాస్త్రి అంటే బిఏ ఆనర్స్, సమ్మానిత శాస్త్రి అంటుంటాం. ఈ శాస్త్రిలో మొత్తం మీద అంటే మేము జీడీ ద్వారా ఇస్తున్నాం, దీని మీద కూడా ఇస్తున్నాం రెగ్యులర్గా కూడా. ఇది 115 మంది, రెగ్యులర్గా ఇచ్చేటువంటి 108, ఒక ఈ డీడీ ద్వారా ఇచ్చేటువంటిది 7, 115 మందికి ఇస్తున్నాం. ఇంకా బిఎస్సి కంప్యూటర్స్ కూడా ఉంది, అందులో 18 మందికి ఇస్తున్నాం. బీఎస్సీ యోగా ఉంది, 11 ఇస్తున్నాం, 11 మందికి ఇస్తున్నాం. బీఎస్సీ యోగా 11 ఇస్తున్నాం. ఆ బిఏ ప్రత్యేకంగా ఒకటి మాకు కోర్సు ఉంది ఈ జనరల్ సబ్జెక్ట్స్ తోటి, అది 11 మందికి ఇస్తున్నాం. ఇక శిక్షాశాస్త్రి 2 సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఈడబ్ల్యూఎస్ తోటి కూడా కలిపి 50 సీట్లు ఉన్నప్పటికీ కూడా 110 సీట్లు మేము చేస్తుంటే 109 మంది వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చాము. ఇక శిక్షాచార్య అదే సాధారణంగా పీజీ కోర్స్ దాంట్లో చేయడం అంటే విశేషంగా ఏమిటంటే జనరల్ పీజీ చేసిన తర్వాత శిక్షాచార్యకి పడుతుంది. జనరల్ పీజీ చేసిన వాడు పిహెచ్డీకి వెళ్ళిపోతాడు, శిక్షాచార్య చాలా తక్కువ మంది చేస్తారు. అందులో 90 ఈ సంవత్సరం ఇస్తున్నాం. అలాగే పీజీ డిప్లొమా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిలో కూడా 32 మందికి ఇస్తున్నాం. డిప్లొమా 33 మందికి, సర్టిఫికేట్ కోర్సు 15 మందికి, కొంచెం ఇంచుమించుగా 565 మందికి ఈ సంవత్సరం ఈ దీక్షాంత సమారోహానికి మేము అందరికీ కూడా బిరుద ప్రదానం లేకపోతే ఉపాధులు డిగ్రీ ఇస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ఈ సంవత్సరం అర్హత పొందేటువంటి 524 మంది విద్యార్థులు పట్టభద్రులు కాబోతున్నారు. ఈ దీక్షాంత సమారోహం మేము మాతి ఆడిటోరియంలో చేస్తున్నాం. ఏది చేస్తున్నామంటే ఈ భూఖండం కూడా టీటీడీదే. అంచేత టీటీడీ అంగంగానే మా విద్యా సంస్థ కూడా నడుస్తోంది అనుకోవచ్చు, కానీ గవర్నమెంట్ మా గ్రాంట్స్ ఇస్తోంది. సాధారణంగా మేము ఇక్కడే చేసేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం మాతి ఆడిటోరియంలో పెడితే బాగుంటుంది అనుకున్నా. ఇంకేంటంటే 3 సంవత్సరాల నుంచి అదే చేస్తాం, కింద సంవత్సరం మాత్రం ఇక్కడే చేస్తాం. దీనికి ఒక ఆడిటోరియం కట్టాలని అనుకుంటున్నాం, ఒక స్నాతకోత్సవ ఆడిటోరియం కడితే అన్ని మల్టీపర్పస్గా ఉపయోగిస్తుంది అని. ఈ సంవత్సరం ఈ దీక్షాంత సమారోహానికి మా ప్రాచీన భూతపూర్వ కులాధిపతులు అంటే మాజీ వైస్ ఛాన్సలర్ విఆర్ పంచముఖి అనేటువంటి వారిని విశేషంగా ఆహ్వానం చేశాం. ఆ వారు పద్మశ్రీ వచ్చింది ఈ మధ్యనే. ఆయన మా దాంట్లో ఒక విషయం అంటే పూర్వ విద్యార్థిగా వచ్చేటువంటి మాడుగుల నాగఫణి శర్మ ఇక్కడి నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయనకి మా మాజీ కులాధిపతులు వైస్ ఛాన్సలర్ గారికి బుకేసారి వచ్చింది. ఇది మా విద్యాపీఠం యొక్క గొప్ప విశేషం. ఇదే ఇంతేకాకుండా సాధారణంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇదంతా కూడా మా ఛాన్సలర్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఛాన్సలర్ చాలా ఇదొకటి కోర్టు ఒకటి, దానికి అధ్యక్షుడు ఛాన్సలరే. ఆ ఛాన్సలర్ పద్మభూషణ్ నిడామంగళం గోపాలస్వామి గారు, ఈయన ఐఏఎస్, అది కాకుండా ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు. వారి చాలా కాలం నుంచి మాకు ఛాన్సలర్గా ఉన్నారు. వారు రేపు అధ్యక్షత వహిస్తారు. ఇంతేకాకుండా ఈ పండుగలన్నీ కూడా ఏంటి అంటే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు నిర్వహించేటువంటిది ఎలాగా అంటే చునావ్ ఆయుక్త అంటే చునావ్ సంఘ అధ్యక్షుడు ఎంత ఇది చేస్తారో, ఎన్నికలకి అధ్యక్షుడు వహిస్తారో, అలాగే స్నాతకోత్సవానికి కూడా ముఖ్యులు ఎవరంటే మా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షా నియంత్రకులు.
వారు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని వారికి కూడా కొంచెం అవకాశం ఇద్దాం మీరు మీ అనుమతితోటి. పరమ ప్రసిద్ధమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ఉన్నటువంటి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 4వ దీక్షాంత సమారోహం, చతుర్థ దీక్షాంత సమారోహం రేపు మా మాన్య కులపతులైనటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారి మార్గదర్శనంలో సమాయోజన చేయడం జరుగుతోంది. అత్యంత వైభవంగా జరుగుతుంది. దేనికైనా ఫలితం పిల్లలు ఈనాళ్ళు కష్టపడి చదివి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళు చదివినటువంటి దాని యొక్క మనం ఇచ్చేటువంటి డిగ్రీ ఒక ఫలితంగా వాళ్ళకి ఈ ఇచ్చేటువంటి డిగ్రీ ఆ జీవితాంతం వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కాన్వికేషన్లో మనం ఇచ్చేటువంటి డిగ్రీ ఆచార్య కావచ్చు, శాస్త్రి కావచ్చు, అక్కడ మా కులపతులు వారు ప్రమాణం చేయిస్తారు. ఆ జీవితాంతం వాడికి డిగ్రీని ధరించడానికి వాడికి ఒక యోగ్యత వస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ మరో కానీ. ప్రప్రథమంగా 4వసారి చతుర్థ దీక్షాంత సమారోహం చేసినటువంటి విశ్వవిద్యాలయం దేశంలోనే మనకి స్వామివారి దయ వల్ల, కులపతుల వారి మార్గదర్శనం వల్ల మనం తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అగ్రేసరంగా అత్యున్నతంగా ఉంది అని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా కులపతుల వారు చెప్పినట్టు ఛాన్సలర్ గారికి, అలాగే ఇక్కడ ఉండేటువంటి చదువుకున్నటువంటి నాగమణి శర్మ గారికి రావడం చాలా మనకి అందరికి గర్వకారణము. మన ఇక్కడ మా అధ్యాపకులు కానీ మిగతా మా కులపతుల వారి మార్గదర్శనంలో వాళ్ళు చేసినటువంటి కృషి దేశవ్యాప్తంగా, రాష్ట్రీయ స్థలంలో, జాతీయ స్థలంలో, విశ్వవ్యాప్తంగా ఇంతటి వైభవాన్ని పొందడం, గుర్తింపుని పొందడం ఎంతో సంతోషకరం. ముఖ్యంగా వ్యక్తిగతంగా నా అదృష్టం ఏంటి, నేను ప్రథమ దీక్షాంత సమారోహం నుంచి ఉన్నా. కరోనా కాలం అయిన దగ్గర నుంచి 4వ దీక్షాంత సమారోహంలో కూడా నేను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పనిచేయడం. మా సార్ చెప్పినట్టు ఇది మా పండగ, మనందరం కలిసి ఆచరించుకుంటున్నాం. మీరందరూ కూడా దాంట్లో ఆహ్వానితులు కాబట్టి అదొక అదృష్టంగా, వ్యక్తిగతంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. కంటిన్యూస్గా 4 దీక్షాంత సమారోహాలు జరపడం అనేది సార్ చెప్పినట్టు ప్రతిసారి కొత్త ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి గారు వచ్చినట్టుగా వాళ్ళు వస్తారు. ముఖ్యంగా పిల్లల్లో ఎప్పుడు దీక్షాంత సమారోహం జరుగుతుంది, మన డిగ్రీ ఎప్పుడు తీసుకుంటామని అహమికయ అంటే ఎంతో ఉత్సాహంతో పిల్లలు ఇవాళ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ మనం రేపు అక్కడ డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి అధ్యాపక మిత్రులకు, మార్గదర్శించినటువంటి గురువు గారైనటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి, అధ్యాపక బృందం అంతటికి, విశేషంగా మా పరీక్షా విభాగానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సేవా ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని మీసేవా ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మీసేవా సంఘం పిలుపు మేరకు బుధవారం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మీసేవా ఆపరేటర్ సూర్యకుమార్ మాట్లాడుతూ, మంగళవారం అసెంబ్లీలో మీసేవాలను ఐటీ శాఖలకు చేరుస్తామని తెలియజేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మీసేవా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మీసేవా ఆపరేటర్లు కిరణ్, శ్రావణ్, షామీర్, గురవయ్య, శ్యామ్, కవిత, మధు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. సేవా పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని మండల నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మీసేవా శాఖను ఐటీ శాఖలో కలుపుతామని తెలిపారు. దీనికి గాను రాష్ట్రంలోని 10,000 మీసేవా సెంటర్లు, పరోక్షంగా 30,000 కుటుంబాలు వారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరు మా మీద నమ్మకం ఉంచి ఐటీ శాఖలో కలిపిన దానికి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాము. అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి వారు చెప్పేటప్పుడు మన శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది వారికి కూడా. మరియు
గౌరవ ఐటీ శాఖ మంత్రి వారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, రాష్ట్ర బీసీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల మార్చి 23వ తేదీన తిరుపతి మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన కార్యక్రమంలో మాలలందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాలల సింహగర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు దుగ్గాని జయరాం మాట్లాడుతూ దళితుల ఐకమత్యాన్ని చూసి తట్టుకోలేక మాలమాదిగలను విడగొట్టేందుకు పాలకులు చేసే ప్రయత్నమే ఎస్సీ వర్గీకరణ అని తెలిపారు. తిరుపతిలో జరగనున్న మాలల సింహగర్జనలో పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగే విధంగా మాలలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేవీ రాఘవులు, లక్ష్మీనారాయణ, కాణిపాకం ధనలక్ష్మి, మునస్వామి, దామోదరం, మోక్షజ్ఞేశ్వరరావు, రాబర్ట్, పార్థసారథి, చెంగల్రాయలు, బుల్లెట్ బాబు, మురళి, శరవణ తదితరులు పాల్గొన్నారు. ఇది మాల మాదిగలకు సంబంధించినటువంటి విషయం. ఈ వర్గీకరణ విషయంలో భారత అత్యున్నత రాజ్యాంగం, అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు ఉద్యమాలను ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం తిరుపతిలో రాయలసీమ మాలల సింహగర్జన కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో స్విమ్స్కు ఆపోజిట్లో మధ్యాహ్నం 3 గంటలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాల వ్యక్తి బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మాదిగలు మాకు శత్రువులు కాదు, మేము మాలల మాదిగలకు శత్రువులు కాదు. పాలకులు మమ్మల్ని విభజించి మాకు ఉన్నటువంటి శక్తిని శక్తిహీనపరిచి మాతో ఆడుకుంటున్నారు. మాకు కూడా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మేమేందో అప్పుడు తెలియజేస్తాం. కాబట్టి మాతో ఆడుకోవద్దని చెప్పనేసి ఈ పాలక వర్గాలకు తెలియజేస్తున్నాము. అన్ని సంఘాల వారికి విన్నవించుకుంటున్నాము. ఇది సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ విభాగాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో రద్దుపరిచింది. దీనిపైన ఉషా మెహ్రా కమిషన్, చంద్రశేఖర్ కమిషన్ కూడా వేసి 2009, 8, 10లో కూడా చాలా ఉద్యమాలు చేశాము. అయినా కూడా మందకృష్ణ మాదిగకు కొంచెమైనా బుద్ధి లేదు. మేము పదే చెప్తున్నాం ఆయనకు, ఎన్నిసార్లు మా పైన ఉద్యమాలు చేస్తావు నువ్వు, మా తమ్ముడు అన్నదమ్ముడుగా ఉండి, ఇది గుర్తించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది. అయినా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయాలని ఉద్దేశించి నువ్వు వచ్చావు మందకృష్ణ గారు. అయినా కూడా అప్పట్లో నుంచి తరిమి పాతదోళ్ళు తిరుపతి, చిత్తూరు అన్ని రాష్ట్ర సభ మంచిగా నేను నడుచుకోలేదని. కానీ ఇప్పటికి కూడా నీకు నువ్వు ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతికి, గవర్నర్లకు, మోడీ గారికి నువ్వు సాల్వాలు కప్పుకొని నువ్వు వాళ్ళ దగ్గర నిలబడి మమ్మల్ని కించపరిచే ఉద్దేశం నీకు ఉంది. కాబట్టి నీ పైన ఉద్యమాలు చేసేవాళ్ళు మాకు ఎప్పటికీ లేదు. నువ్వే తవ్వుకొని వస్తుంటావు. కాబట్టి నిన్ను ఎక్కడే ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలో, భారతదేశంలో అత్యున్నత స్థానంలోనే నిన్ను గుర్తించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టింది మాలలే. అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికి కూడా ఉద్యమాలు చేస్తూ మా పైన నువ్వు ఉద్యమాలు చేస్తూ మమ్మల్ని కించపరిచి అన్నదమ్ముడు అక్క చెల్లిని కించల సింహగర్జన దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి జయరామన్న గారి ద్వారా మేము ఇక్కడ మాలలు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మేము, గౌరవం ఉన్న స్థాయిలో ఉన్నటువంటి మేము, మమ్మల్ని నువ్వు కించపరిచినావు కాబట్టి ఉద్యమం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఉద్యమ నాయకులు పివి రావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారు చేసిన సేవలు ఉన్నతమైనది, మరువలేనిది. వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేస్తాం. ప్రెస్ క్లబ్లో రాష్ట్రంలో మాలలు లక్షలాది మంది ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ యొక్క వర్గీకరణ చట్టబద్ధంగా చేయాలంటే పార్లమెంట్లో 4/3 మెజారిటీ ఉండాలి. అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అది కమిషన్ చట్టానికి కూడా లోబడి ఉండాలి. ఆ మరి రీజన్ ఉంటేనే దీన్ని భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు పార్లమెంటు బిల్లు తీసుకువచ్చి ఆ తర్వాతే చేయాలి.
కానీ నేడు అది సక్రమంగా జరగలేని కారణంగా ఈరోజు ఈ యొక్క సమస్య వచ్చింది. ఈరోజు నేను పత్రికాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరేది ఏమంటే, ఈరోజు మాకు వర్గీకరణ అవసరం లేదని, అలాగే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును కూడా వెంటనే ఫిల్అప్ చేయాలని మేము కోరుచున్నాం. అలాగే 341 ఆర్టికల్స్ బేసిక్లో కేంద్రంలో పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాత ఇది చట్టబద్ధంగా చేయాలి, కానీ అలా జరగలేదు. కాబట్టి దీన్ని మేము ఈరోజు అందరూ మాల తరఫున వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ నెల మార్చి 23వ తేదీ జరగబోయే రాయలసీమ మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని సింహగర్జన గౌరవాధ్యక్షులు చిరుకూరి అశోక్ రత్నం పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి బాలాజీ కాలనీలోని చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ ట్రస్ట్ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రీమ్ లేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఉన్న మాలలను అనేక కుయుక్తులతో తగ్గించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. మాలలందరినీ సమీకరించి పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో జరిగే లక్షలాది మంది మాలలతో రాయలసీమ మాలసింహ గర్జనను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యనమాల సుదర్శనం, పోతలపట్టు ప్రభాకర్, మల్లారపు మధు, ధనశేఖర్, అజయ్ కుమార్, భాస్కర్, కార్పొరేటర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు అని దానికి నిరసనగా వాటిని రద్దు చేయాలని పొలిటికల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత నిన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, అసెంబ్లీలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైనటువంటివని, ఈ కమిషన్ వేసినటువంటిది కూడా రాజ్యాంగ విరుద్ధమని, వాటిని రద్దు చేయాలని మేము వీధి పోరాటాలతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీటిని రద్దు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవుని అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తెరిచి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నగరంలో సేకరించిన చెత్త నిర్వహణ కోసం తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన అన్ని ప్లాంట్లు 100% పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో సేకరించిన తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ కోసం తూకివాకం వద్ద చెత్త నిర్వహణ కేంద్రాన్ని మంగళవారం కమిషనర్ తనిఖీ చేశారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ నుండి, హోటళ్ల నుండి ఎంత చెత్త సేకరిస్తున్నారో, భవన నిర్మాణ వ్యర్థాలను ఎలా నిర్వహణ చేస్తున్నారనే విషయాలను అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ, నగరంలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తే ఇక్కడ నిర్వహణ సులభమవుతుందన్న విషయాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అలాగే హోటల్స్ వేస్ట్ నుండి గ్యాస్ తయారు చేసే పరిమాణం పెంచాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల ద్వారా పేవర్ బ్లాక్స్ తయారీ పెంచాలని అన్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రం బాగా నిర్వహించాలన్నారు. ఈ చెత్త నిర్వహణ కేంద్రాన్ని అధికారులు పరిశీలించి 100% పనిచేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. నగరంలో పారిశుధ్యం మరింత మెరుగ్గా చేపట్టేందుకు 1.98 కోట్ల రూపాయలతో 2 స్వీపింగ్ యంత్రాలు కొనుగోలు చేశామని, AG&P సంస్థ వారు 3 గ్యాస్ ఆధారిత ఆటోలను విరాళంగా ఇచ్చారని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డీజీ రమణ తదితరులు ఉన్నారు. కులమతాలకు అతీతంగా తామంతా భారతీయులమని, తమకు మతాలతో సంబంధం లేదని, తామంతా ఐక్యతతో ఉన్నామని మైనారిటీ విభాగం నాయకులు మహబూబ్ బాషా పేర్కొన్నారు. తిరుపతి బండ్ల వీధిలోని రెహమానియా మసీదులో హిందువులకు ముస్లింలు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో తామంతా ఒకటేనని, తాము ఎప్పుడూ సోదరభావంతో కలిసిమెలిసి సమాజంలో రాణిస్తున్నామని అన్నారు. గడిచిన రోజులే కాదు, భవిష్యత్తులో సైతం హిందువులు, ముస్లింలు ఐక్యతగా ఉంటూ మరెన్నో పర్వదినాలను సైతం సమిష్టిగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. మిత్రుడు అయినటువంటి నిజాం అన్న మాకు ఎప్పటి నుంచో బాగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా ఉన్నాడు. మసీద్ తరఫున మమ్మల్ని అందరినీ
ఇక్కడికి మసీదు వరకు ఇన్వైట్ చేసి మాకు అల్పాహారము విందులు అనేది మా మిత్రుడు అందరూ కలిసి జరుపుకోవాలని ఇక్కడ రమ్మంటే వచ్చాము. మాకు విందు ఇచ్చాడు. అందులోనూ ముస్లిం వేరు హిందూ వేరు అనే భేదాభేదాలు లేకుండా మమ్మల్ని కూడా మసీదులో పిలిపించి మాకు ఇక్కడ విందు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కలిపి వీరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడున్న హిందువులు ముస్లింలు అందరం కలిసి ఇఫ్తార్ విందును ఇక్కడ ఈరోజు చేయడం జరిగింది. దీనికి కారణం తిరుపతిలో, ప్రత్యేకంగా తిరుపతిలో ఇంతవరకు ఎలాంటి భేదభావాలు లేకుండా సోదర భావంతోనే ఉన్నాము. ఇక్కడ ఎవ్వరూ పేర్లతో పెంచుకోము, బంధుత్వాలతోనే పెంచుకుంటాం. హిందువులైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా బంధువులతో పెంచుకుంటాం, కానీ ఇక్కడ మేము పేర్లతో పెంచుకోము. అట్లాంటి బంధుత్వం ఉన్న ఈ తిరుపతి నందు ఈరోజు ఈ మసీదులో ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. మేము సోదరులతో కలిసి ఉన్నాము, మాకు ఎలాంటి భేదభావాలు లేవు అని తెలియజేయడానికే ఆ ఉద్దేశంతోనే తిరుపతి రెహమానీ మసీదులో ఇక్కడ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మత సామరస్యానికి ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమని మజీదే మదీనా మసీదు ముతవల్లి ఖదీర్ బాయ్ అన్నారు. మత సామరస్యానికి ప్రత్యేక ఇఫ్తార్ విందు పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న శ్రీ సిద్ధివినాయక ట్యాక్సీ యూనియన్ అధ్యక్షులు షంషీర్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మజీదే మదీనా మసీదు ముతవల్లి ఖాదర్ భాయ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసమంతా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఆరగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధివినాయక ట్యాక్సీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్, హోటల్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం, మన ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ముస్లిం ఒక్క పొద్దు ఉండే పరిస్థితుల్లో ఖచ్చితంగా మసీదుల్లో దువా చేస్తారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే సోము స్టాండ్ ప్రెసిడెంట్ షంషీర్ భాయ్, అధ్యక్షకులు రమణన్న గారు, సలహాదారులు రసూల్ భాయ్, వైస్ ప్రెసిడెంట్ అటేలా అన్న గారు, యూనియన్ మొత్తము ప్రతి సంవత్సరము షాదీ మహల్లో ఇఫ్తార్ వేయడము, మనమంతా ఒక్కటే అని తెలియజేసేదానికి హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు ఒక్కపొద్దు పెట్టిన ప్రతి ఒక్కరికి మసీదుల్లో ఏలాను చేసి ఒక్కపొద్దు ఇఫ్తార్ ఇస్తున్నారు. చెప్పాలి అంటే ఈరోజు చాలా గర్వించదగ్గ విషయము. ఎందుకంటే వాళ్ళ కష్టాతీతము, వాళ్ళు కష్టపడి డ్రైవింగ్ చేసి ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని డ్రైవింగ్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఒక సంపాదన ఈరోజు ముస్లింల ఒక్క పొద్దుల్లో వాళ్ళని తెలిపియడము, వాళ్ళను ఏకంగా వాళ్ళ దగ్గర చేర్చుకొని అందులో మనమంతా ఒకటే అన్న వినాదముతో ముందుకు వెళ్తున్నటువంటి మన రేణిగుంట సుమో యూనియన్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. శ్రీకాళహస్తి పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన P4 కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రవాసాంధ్రుల సంపన్న కుటుంబాలు రాష్ట్రంలో వెనుకబడిన 20% కుటుంబాలకు మార్గదర్శకత్వం, ఆర్థిక సాయం మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించి పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని ఛేదించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందడుగేసిందని తెలిపారు.
P4 వ్యవస్థ ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను పేర్కొంటూ ప్రజలందరినీ కార్యక్రమంలో భాగస్వాములను చేసి సంఘాలకు సాధికారత కల్పించడం, మెరుగైన భవిష్యత్తు నిర్మిద్దాం రండి అని పేర్కొంటూ శ్రీకాళహస్తి పూసల వీధి కూడలిలో P4 బ్యానర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మిన్నవి, నెవన్లూరు బుజ్జి, ఎం సుబ్బయ్య, మునిరాజ యాదవ్, కోటా చంద్రశేఖర్, భీమాల భాస్కర్, మణి, సునీల్, రామచంద్రయ్య, కృష్ణమూర్తి, రమేష్, శేఖర్, సులేమాన్, రఫీ, చాందుబాషా తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర భారీ బైక్ ర్యాలీని ఏప్రిల్ 12వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఎంఆర్పల్లి నుండి కపిలతీర్థం, నంది సర్కిల్ వరకు నిర్వహిస్తున్నట్లు బజరంగ దళ్ ప్రతినిధి విష్ణు ప్రతీక్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ, దేశభక్తి, దైవభక్తి పాటలతో సాగే ఈ యాత్రను జయప్రదం చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వీర హనుమాన్ విజయయాత్ర పేరుతో హనుమాన్ జయంతి రోజున భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 4 సంవత్సరాలుగా ఇది బజరంగ దళ్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఏప్రిల్ 12వ తారీఖున వీర హనుమాన్ విజయయాత్ర పేరుతో ఎంఆర్పల్లి సర్కిల్ నుండి నంది సర్కిల్ వరకు వయా గాంధీ రోడ్, బాలాజీ కాలనీ, తిలక్ రోడ్, వివి మహల్ రోడ్, ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్గా నంది సర్కిల్ ఏప్రిల్ 12న సాయంత్రం 4 గంటల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని, యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని హిందూ జాతి ఐక్యతను, సమగ్రతను చాటాలని బజరంగ దళ్ పిలుపునిస్తూ ఉంది. ర్యాలీని విజయవంతం చేయాలి అని చెప్పి కూడా కోరుతూ ఉంది. జై శ్రీరామ్. హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఈ శోభాయాత్రను మేము నిర్వహించడం జరుగుతుంది. వేల సంఖ్యలో హిందూ బంధువులందరూ కులాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందరకు వచ్చి ఘనంగా ఈ యాత్రని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మన సనాతన ధర్మం నిలబెట్టడానికి, మన హక్కులను మనం కాపాడుకోవడానికి ఇది ఒక వేదికగా కూడా మనం అందరం ముందుకు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున మేము చేయదలిచాము. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. హైందవ శంకారం మనం విజయవాడలో చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అందరము. కానీ ఇప్పుడు మీ ఇంటి దగ్గరికే మనం ఈ ఏర్పాటు చేశాము. కాబట్టి యువత మేల్కోవాలి. యువత దీన్ని మన దేశ రక్షణ, ధర్మ రక్షణకు తమ వంతు సహకారం అందించాలి. సో దానికి మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఈ ర్యాలీలో దిగ్విజయంగా పాల్గొనడం, చివరిదాకా ఉండి మా అందరి మన్ననలు పొంది మన మనసుకు కూడా ఒక ఉత్సాహాన్ని నింపవలసింది. మీ స్నేహితులతో కలిసి రావాలని యువతకు గట్టిగా పిలుస్తున్నాను. సో ఈ పిలుపునంది అందరూ అందిపుచ్చుకొని ఈ మాత్ర అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరి ఆకస్మిక తనిఖీ చేశారు. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరి కాణిపాకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా 10వ తరగతి పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు త్రాగునీటి వసతితో పాటు ORS ప్యాకెట్లను, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని, వైద్య సిబ్బంది మొత్తం ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియామకాలు వర్తిస్తాయన్నారు. మాస్ కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ముసలిపాటి బుజ్జమ్మ జాతీయ స్థాయి అవార్డును రాష్ట్రపతి ద్వారా అందుకున్నారు. ఈమె గత 18 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. ఈమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ నెల మార్చి 8వ తేదీన ఢిల్లీలోని నికేతన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డును అందుకున్నారు. రాష్ట్రం నుండి 11 మంది ఎంపిక కాగా అందులో తిరుపతి జిల్లా నుండి ఎన్నికైన ఏకైక మహిళ ముసలిపాటి బుజ్జమ్మ. ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తనను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు, CDPO శాంతిదుర్గకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు ముసలిపాటి బుజ్జమ్మ. నేను జగ్గరాజుపల్లి గ్రామం నందు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నాను. ప్రీ స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తూ నా వంతు పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నన్ను గుర్తించి ఉత్తమ జాతీయ అవార్డు
ఉత్తమ జాతీయ మహిళా అవార్డు ఇవ్వడం కోసం నన్ను ఢిల్లీకి మహిళా దినోత్సవం రోజు రమ్మనడం జరిగింది. మహిళా దినోత్సవం రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ గాంధీ భవన్ నుంచి నికేతన్ భవన్కి తీసుకువెళ్లారు. అక్కడ మహిళా దినోత్సవ సందర్భంగా మమ్మల్ని ఎంతో అభినందించి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది వెళ్ళాము. అందులో తిరుపతి జిల్లా నుంచి నాకు ఉత్తమ జాతీయ అంగన్వాడీ కార్యకర్తగా అవార్డు వచ్చినందుకు తిరుపతి శ్రీ సాయి సుధా హాస్పిటల్స్లో బిఎండి పరీక్షలు డాక్టర్ సుకుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించారు. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత బిఎండి పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఎముకలు, కీళ్లు మరియు నరాల వైద్య నిపుణులు డాక్టర్ బి సుకుమార్ ఇంటెస్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ముంబై వారిచే ఉచిత పరీక్షలు చేయించడంతో పాటు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించుకోవాలని, ఎముకల సాంద్రత ఎంత తీసుకుంటే కాల్షియం సరిపోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం కోసం క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎముకల వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని సూచించారు. ఎక్స్రే, బోన్ డెన్సిటీ టెస్ట్ పరీక్షలతో ఎముకల సాంద్రతను తెలుసుకుని కాల్షియం పరిమాణాన్ని సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలని తెలిపారు. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిలో ఎముకల సాంద్రత తగ్గడంలో అనుకూలత, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించి వారిలోని ఎముకల సాంద్రతను తెలుసుకుని తగిన నివారణా చర్యలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. డాక్టర్ సుబ్బానాయుడు మాట్లాడుతూ ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 70 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుబ్బానాయుడు, డాక్టర్ హిమబిందు, ఫిజియోథెరపీ డాక్టర్ సునీత, సురేంద్ర, సుజాత, విశ్వనాథ్, పార్వతి, సీను, హేమంత్, ప్రవీణ్, సోమశేఖర్, మహేష్, కమల్, దేవా, నరేంద్ర, సిస్టర్స్ జయకుమారి, సింధు మరియు ఇంటస్ ఫార్మా కంపెనీ ప్రతినిధి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనే ఒక పరీక్షని ఇంటాస్ ల్యాబ్ సహకారంతో ఉచితంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్టియోపోరోసిస్ లేకపోతే ఎముకలు గుల్లబారడం అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉండే సమస్య. ఈ ఎముకలు గుల్లబారడం అనేది మామూలుగా లేడీస్లో అయితే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మొదలవుతుంది. అదే మగవాళ్ళలో అయితే ఈ స్మోకింగు, ఆల్కహాలు, లేకపోతే ఏమైనా స్టెరాయిడ్స్ వాడడము, లేకపోతే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళలో ఉంటుంది. అందుకని ఈ ఎముకలు గుల్లబారినప్పుడు మామూలుగా ఉండే బోన్లో ఉండే చేవ సాంద్రత తగ్గి ఎముకలు విరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ పరీక్ష చేసుకొని దీంట్లో ఒక స్కోర్ వస్తుంది, టీ స్కోర్ అంటారు. అది -1.5 to 2.5 ఉంటే ఆస్టియోపీనియా అంటారు, మధ్య రకము. లేకపోతే -2.5 కంటే ఎక్కువ ఉంటే సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ కాల్షియం సప్లిమెంట్ కానీ వైటమిన్ D3 సప్లిమెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారంలో ప్రోటీన్, కాల్షియంతో పాటు ప్రోటీన్ను ప్లస్ మిగతా మినరల్స్ అన్నీ ఉండేటట్టు సమతుల ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు నడక కానీ చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఎముకలు గుల్లబారడం అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో ఎముకలు విరిగే ప్రమాదం చాలా తగ్గే అవకాశం ఉంటుంది. మేము చూసే ఓపీలో సగం మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ నడుము నొప్పితో వస్తుంటారు, లేకపోతే ముంజేయి విరగడం, రిస్ట్ విరగడం అటువంటి సమస్యలతో వస్తుంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరీక్షని 6 నెలలకు కానీ సంవత్సరం కానీ ఒకసారి చేసుకుని డాక్టర్ సలహా మేరకు మందులు, కాల్షియం కానీ వైటమిన్ D3 కానీ ప్లస్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఎముకలు విరిగినప్పుడు ఇప్పుడు కొత్తగా కొన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి. ఎముక తయారయ్యేదానికి టెరిపారటైడ్ అనే ఇంజెక్షన్, అది డైలీ డోసు సబ్కుటేనియస్గా వేసుకోవాలి. అదే కాకుండా ఎముక కరిగిపోకుండా ఉండే ఇంజెక్షన్ ఒకటి వచ్చింది, అది కూడా కొత్తది, డెనుసుమాబ్ అంటారు. ఆ సూదిని చిన్న ప్రీఫిల్డ్ సిరింజ్లో వస్తుంది. అది సబ్కుటేనియస్గా వేసుకుంటే చాలా వరకు ఈ ఎముకలు గుల్లబారడం తగ్గుతుంది, ఎముకలు విరిగే శాతం తగ్గుతుంది. ఇక్కడ ఉదాహరణకి నేను చూపిస్తున్నాను. ఇలా ఉన్న ఎముక, ఇది వెర్టెబ్రా అంటే వీపులో నడుములో ఉండే ఎముక. ఇలా ఉన్నప్పుడు దీని కాంపాక్ట్గా ఉంటుంది, అంటే టేకు చెట్టు మాదిరి ఉంటుంది చిన్న వయసులో ఉన్నప్పుడు.
అదే వయసు పెరిగే కొద్దీ ఇది మునగ చెట్టులాగా తయారవుతుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ ఉండే కాల్షియం అంతా తగ్గిపోయి ఇలా బోలుగా తయారవుతుంది. ఈ బోలుగా తయారైనప్పుడు బస్సులో ప్రయాణం చేసినప్పుడు కూడా వాళ్ళు చిన్న దెబ్బకి ఎముకలు ఒత్తుకుపోయి నడువు నొప్పి వస్తుంటుంది. అంతేకాకుండా చాలామందికి ఎముకలు గుల్లబారడంతో పాటు కండరాలు కూడా వీక్ అయిపోయి ఉంటారు. తర్వాత హైట్ తగ్గిపోతుంటారు. మనం చూస్తుంటాం పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు పొట్టిగా తయారవుతుంటారు. అది ఎందుకంటే ఎముకలు హైట్ తగ్గిపోయి పొట్టిగా తయారవుతుంటారు. అంతేకాకుండా మన పల్లెటూరులో చాలామంది చూస్తుంటాం, వాళ్ళు తెలియకుండానే ఈ ఒక్కాకులో కాల్షియం వేసుకుంటూ ఉంటారు. అంటే సున్నమే మనం ట్యాబ్లెట్లు ఇచ్చేది వాళ్ళు సున్నంగా వాడుతుంటారు. వాళ్ళకు కూడా ఈ కాల్షియం ట్యాబ్లెట్లు ఇప్పించి దాని నుంచి నివారించవచ్చు. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎందుకు వస్తుందంటే సింపుల్గా చాలామంది సెడెంటరీ లైఫ్, అంటే ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఇంట్లో గృహిణులు కానీ ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాకుండా ఏసీలో ఉండడం, లేకపోతే సింపుల్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఆడకుండా ఉండే వాళ్ళలో కామన్గా వస్తుంది. ఉదాహరణకు మనకి ఇప్పుడు సునీత విలియమ్స్ కూడా అంతరిక్షంలో 9 నెలల పాటు గ్రావిటీ లేకుండా, అంటే నడక లేకుండా గాల్లో తేలాడుతున్నందువల్ల ఆమె కూడా సివియర్ ఆస్టియోపోరోసిస్ వచ్చింది. ఇప్పుడు ఒక 6 వారాల పాటు ఆమె కూడా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆమెకి ఎముకలు వీక్ అవుతాయి, కండరాలు వీక్ అవుతాయి, రక్తనాళాల్లో కూడా మార్పులు వస్తాయి. ఆ మాదిరి ఎక్సర్సైజ్ లేనందువల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి తప్పకుండా అందరూ ఈ పరీక్ష అవసరమైనప్పుడు చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే మంచిది. ఈరోజు సాయిసుధ హాస్పిటల్ తరఫున ఈ బిఎండి క్యాంప్ ద్వారా సుమారు 90 మంది ఈ పరీక్ష చేసుకున్నారు. అవసరమైన వాళ్ళకి మేము మందులు అవి ఇచ్చాము. ఆస్టియోపోరోసిస్ అనేది చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లం. చాలామంది దాన్ని సీరియస్గా తీసుకోరు. దానివల్ల ఏజ్ పెరిగే కొద్దీ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ప్రెజర్ ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఫ్రాక్చర్స్, బోన్ వీక్ అయిపోవడం వల్ల ఫ్రాక్చర్స్ అనేది చాలా మెయిన్ థింగ్ అనమాట. తర్వాత ఇంకోటి లాంగ్ టర్మ్ బోనీ పెయిన్తో కూడా ప్రజెంట్ అవుతారు. కొంతమంది ఆస్టియోఆర్థరైటిస్తో కూడా, ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి అని అంటారు. ఓన్లీ ఆస్టియోఆర్థరైటిస్ కాంపోనెంటే ఉండదు. ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల కూడా పెయిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక ఏజ్ దాటిన తర్వాత ఈవెన్ జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే ఈ బోనీ పెయిన్, వీటన్నిటికీ ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా కాల్షియము, విటమిన్ D3 ఇవి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా. తర్వాత ఇంకా టెరిపారటైడ్ కూడా ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్లో మనము యూజ్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల మనం ఆస్టియోపోరోసిస్ని అట్లీస్ట్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను పర్యాటక శాఖ మరియు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. పర్యాటక అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరి మాస్ కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచన. మార్చి 23న రాయలసీమ మాలల సింహగర్జనను జయప్రదం చేయండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చిన మాల జేఏసీ నాయకులు. తిరుపతి శ్రీ సాయిసుధ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత BMD పరీక్షలు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రత పరీక్షలు చేసుకోవాలి. డాక్టర్ సుకుమార్ సూచన. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్గా రాష్ట్రపతి నుండి అవార్డు అందుకున్న శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి అంగన్వాడీ టీచర్ బుజ్జమ్మ అభినందించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.